ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్-ఎక్స్ రిటేజెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఏ కార్యక్రమాలు ఏ రాశుల వారు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు పెళ్లి వేడుకలో తలంబ్రాల యొక్క విశిష్టత ఏమిటో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. శ్రీ విజయనామ సంవత్సరం వైశాఖ మాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు. ఈరోజు వైశాఖ బహుళ షష్ఠి, పునఃప్రయత్నాలకి పనికి వస్తుంది, శుభకార్యాలకు కూడా పనికి వస్తుంది. వారం లక్ష్మీవారం లేదా గురువారం. ఈరోజు చేసేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సంకల్ప సిద్ధిని కలిగిస్తాయి. ముఖ్యంగా బృహస్పతి యొక్క అనుకూలతకి దోహదపడుతుంది, శుభ పరిణామాలు కలిగిస్తుంది. ఈరోజు నక్షత్రం శ్రవణం నక్షత్రం. ఈ శ్రవణం నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు, శుభప్రదమైనది. అలాగే ఈ శ్రవణ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి చంద్ర మహాదశతోటి ప్రారంభమవుతుంది. చంద్రుడు చంద్రాది యోగంతో ఈ రోజు కూడి ఉన్నాడు కాబట్టి ఈ చంద్రదశ చక్కటి వైభవాన్ని కలిగిస్తుంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్యంలో మంచి మార్పులు చేకూరుతాయి. ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగానే కలిసి వస్తాయి. అలాగే ఖర్చులు కూడా బాగా పెరుగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై విముఖత ఉన్నప్పటికీ పూర్తి చేయగలుగుతారు. నూతన కార్యక్రమాల ప్రారంభంలో చిరు విఘ్నాలని చవిచూస్తారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆటంకాలని అధిగమించడానికి చేసేటువంటి ప్రయత్నాలు కొంతవరకు లాభిస్తాయి. నూతన స్నేహాల ద్వారా లబ్ధిని పెంపొందింప చేసుకోగలుగుతారు. మానసిక ధైర్యం కొన్ని విషయాల్లో లోపిస్తుంది. అన్ని రంగాల వారికి కూడా శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు ఉత్తమ ఫలితాలని కలిగిస్తుంది. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఇక ఆర్థిక నూతన ప్రయత్నాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి, లాభాల్ని తెచ్చిపెడతాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే సభలు సన్మానాల్లో గౌరవ మర్యాదల్ని పెంపొందింప చేసుకోగలుగుతారు, ప్రాధాన్యతని పెంపొందింప చేసుకోగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆర్థిక సహాయ సహకారాలు లభిస్తాయి. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో కూడా ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి. శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో కూడా అనుకూలత పెరుగుతుంది. సామాన్య కార్యక్రమాలు ప్రారంభించినప్పటికీ వాటిని పెద్దవిగా నిర్వహించి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకునేటువంటి సంఘటనలు లేకపోలేదు. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో విలువైనటువంటి సమాచారం పొందగలుగుతారు. క్రీడారంగం వారికి బాగా కలిసి వస్తుంది. నూతన కార్యక్రమ నిర్వహణ గృహంలో చేపట్టగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం, తమలపాకులతో కూడినటువంటి పూజలు ఆత్మస్థైర్యాన్ని పెంచుతుంది, మనోధైర్యాన్ని పెంచుతుంది, శత్రువులపై విజయాలకి ఉపకరిస్తుంది. పెట్టుబడులు ఈ రోజు మీకు బాగా లాభిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే పిల్లల విషయంలో సమస్యలు ఏర్పడతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తగ్గుతుంది. విద్యా సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో దూకుడు నిర్ణయాలు పనికిరావు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో అధిక వ్యయం ఉక్కిరిబిక్కిరి చేస్తుంది, అనిశ్చితి కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు ఆర్థిక అనిశ్చితిని దూరం చేస్తుంది, ఆదాయాన్ని పెంపొందింపచేస్తుంది. విదేశీ సంబంధిత లావాదేవీలు, పెట్టుబడులు, సంభాషణలు ఈ రోజు మీకు ఉపకరిస్తాయి, ఊరట కలిగిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే వాహన సంబంధిత విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారీత్యా కొనసాగుతుంది. రాజకీయ పలుకుబడి పెరుగుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో స్థిరాస్తి విషయాల్లో అనుకూలత సాధించుకోగలుగుతారు. విక్రయాలు వంటివి ఆదాయాన్ని పెంచుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాలు బాగా అనుకూలిస్తాయి. సుఖ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటాయి.
ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు అన్వేషించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు మీరు దక్షిణామూర్తిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు విద్యాపరమైనటువంటి విషయాల్లో సూక్ష్మతని పెంపొందింప చేస్తుంది, అనుకూలతని కాపాడుతుంది. వ్యాపార నూతన ఒప్పందాలు ఈ రోజు మీకు అనుకూలిస్తాయి, లాభిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే మనోధైర్యం పెరుగుతుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో ప్రత్యర్థుల్ని చిత్తు చేసేటువంటి కార్యక్రమ నిర్వహణ విజయాన్ని తెచ్చిపెడుతుంది. ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. శత్రువులు మిత్రులవుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా విదేశీ సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. నూతన కార్యక్రమాల్ని ఉత్సాహంగా ప్రారంభించగలుగుతారు. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. విపరీతమైనటువంటి శ్రమ ఉన్నప్పటికీ ఆదాయం బాగా పెంపొందింప చేసుకోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు మీరు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం, నమస్కరించడం, భక్తితో శ్రద్ధతో చేపట్టేటువంటి పూజలు కార్యక్రమాలు మనోధైర్యాన్ని పెంచి విజయాల్ని దగ్గర చేస్తుంది. ఆధ్యాత్మిక ఆస్తిని పెంపొందింప చేస్తుంది. ఉద్యోగ సంబంధిత ప్రయత్నాలు అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు ఈ రోజు మీకు అనుకూలిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ఆదాయం కంటే వ్యయం ఎక్కువగా ఉంటుంది. ఉక్కిరి బిక్కిరి చేసేటువంటి సంఘటనలు అన్ని రంగాల వారికి కూడా ఏర్పడతాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. వ్యాపార నిమిత్తమై చేపట్టేటువంటి ఒప్పందాల విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవటం క్షేమదాయకం. బ్యాంకింగ్ రంగం వారికి చిరు సమస్యలు తలెత్తుతాయి. నూతన కార్యక్రమాల్ని త్వరితగతిని ప్రారంభించలేకపోతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. ఆరోగ్య రక్షణకి దోహదపడుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం, బిల్వపత్రితో కూడినటువంటి పూజలు గ్రహాల యొక్క అతి ప్రతికూలతని దూరం చేస్తుంది. ఆర్థిక పరమైనటువంటి నూతన ప్రయత్నాలు ఈ రోజు మీకు కొంతవరకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటే ఎదురు చూస్తున్నటువంటి మంచి వార్తలు దగ్గరవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. గృహ విషయాల్లో అనుకూలతగా చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా పనికి వస్తాయి. ఉత్తమమైనటువంటి విజయాలు సాధనకై విద్యాపరంగా చేసేటువంటి ప్రయత్నాల్లో చక్కటి అనుభూతి ఏర్పడుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాలు కూడా ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు మీరు మహాగణపతిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం, భక్తితో శ్రద్ధతో నమస్కరించడం వంటి చర్యలు ఉత్తమ ఫలితాలని కలిగిస్తాయి. అదృష్ట సంఘటనల్ని దగ్గర చేస్తాయి. వ్యాపార నూతన ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆకస్మిక అనుకూల ఆర్థిక సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. విదేశీ సంబంధిత ప్రయాణాలు లబ్ధిని చేకూరుస్తాయి. నూతన కార్యక్రమాల్లో ప్రోత్సాహంతో పాల్గొంటారు. కుటుంబ వ్యవహారాలు బాగా అనుకూలిస్తాయి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. వృత్తిపరమైనటువంటి వ్యాపార సంబంధిత ఉద్యోగ విషయాల్లో ప్రాధాన్యత అనుకూలత ఏర్పడతాయి. ప్రశాంతత అన్ని రంగాల వారికి కూడా చేకూరుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల్లో వేగవంతమైనటువంటి విజయాలను తెచ్చిపెడతాయి. దూర ప్రయాణాలు ఈ రోజు మీకు లబ్ధిని చేకూరుస్తాయి. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే ఉత్తమ విజయాలు అన్ని రంగాల వారికి కూడా చేకూరుతాయి. ఆలోచన సంపత్తి పెంపొందింప చేసుకోగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి మార్పులు ఉద్యోగపరంగా ఆనందాన్ని కలిగిస్తాయి. ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. నూతన కార్యక్రమాలను గృహంలో చేపట్టగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆర్థిక సహాయ సహకారాలు త్వరితగతిని పొందగలుగుతారు. వాహన సంబంధిత కొనుగోళ్లు వంటివి ఆనందాన్ని కలిగిస్తే గృహ ఉపయోగ కార్యక్రమాలను నిర్వహించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు మీరు మహావిష్ణువుని దర్శించడం, విష్ణు సహస్రనామం పఠించడం లేదా వినటం ద్వారా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆత్మస్థైర్యం పెరుగుతుంది. అనుకూల వార్తలు వింటారు. కోర్టు సంబంధిత వ్యవహారాలు ప్రక్రియలు ఈ రోజు మీకు లాభిస్తాయి.
ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే గతంలో చేసినటువంటి పొరపాట్లను సవరించుకోగలుగుతారు. పూర్తి కానిటువంటి పనులు తిరిగి ఊపందుకుంటాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యాపార రీత్యా కూడా అనుకూల వార్తలు ఆనందాన్ని కలిగిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో పాల్గొని చక్కటి విజయాల్ని సాధించుకోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఈ రోజు మీరు మహాగణపతిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం, గణపతి ఉపనిషత్తు పఠించడం వంటి కార్యక్రమాలు చక్కటి విజయాల్ని తెచ్చిపెడతాయి, విఘ్నాల్ని దూరం చేస్తాయి. విద్యా సంబంధిత నూతన ప్రయత్నాలు, పునఃప్రయత్నాలు, విదేశీ ప్రయత్నాలు బాగా లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే తలనొప్పి సంఘటనలు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. నూతన వ్యవహారాలు తలదూర్చి ప్రతికూలత ఏర్పడినప్పటికీ అనుకూలతకే చేసేటువంటి ప్రయత్నాల్లో విజయాల్ని సాధించుకోగలుగుతారు. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు గ్రహ ప్రతికూలతని దూరం చేస్తుంది. అర్ధాష్టమ రవి కుజుల ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని ఎదుర్కొనేటువంటి శక్తిని కలిగిస్తుంది. ఇంకా గృహ సంబంధిత కార్యాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ధైర్యంతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. విద్యాపరమైనటువంటి విషయాల్లో విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. నూతన కార్యక్రమాల్ని త్వరితగతిని ప్రారంభించగలుగుతారు. విద్యా సంబంధిత వ్యవహారాల్లో ఏర్పడినటువంటి చిక్కులకి పరిష్కారాలు లభిస్తాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా కూడా చేపట్టగలుగుతారు. ఆకస్మిక అనుకూల పరిణామాలు అన్ని రంగాల వారికి కూడా చేకూరుతాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా ఆదాయాన్ని పెంపొందింపచేస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాలక్ష్మి. ఈ రోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించడం, శ్రీ సూక్త విధానంతో భక్తితో శ్రద్ధతో పూజలు నిర్వహించడం ద్వారా ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. ఆర్థిక అనిశ్చితి తొలగిపోతుంది. విజయాలు దగ్గరవుతాయి. నూతన వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. వివాహ వేడుకల్లో తలంబ్రాలు కూడా ఒక ప్రక్రియ. ఈ ప్రక్రియల ద్వారా వధూవరులకి సరైనటువంటి అవగాహన ఏర్పడమే కాకుండా గురుచంద్రుల యొక్క శుభదృష్టి ద్వారా ఆనందాన్ని పెంపొందింపజేసుకోగలుగుతారు. మరి ఆ విశేషాలు ఏమిటో పరిశీలిద్దాం. ఆర్షధర్మాన్ని పాటించే సంప్రదాయ వివాహ వేడుకలలో తలంబ్రాల ఘట్టం ఓ చూడముచ్చటైనటువంటి వేడుక. ముసిముసి నవ్వులతో వధూవరులు ఒకరి శిరస్సులపై మరొకరు తలంబ్రాల్ని ధరించేటువంటి ఈ ఘట్టానికి ఎంతో పరమార్థం ఉంది. ఈ తలంబ్రాల ఘట్టాన్ని అక్షతారోహణం అంటారు. తలపై పోసేటువంటి ప్రాళు అనగా బియ్యం కాబట్టి ఇది తలంబ్రాలు అయింది. పురోహితుడు వధువు దోసిల్లో 2 సార్లు అక్షింతలు ఉంచి ఆవు నెయ్యి చల్లుతారు. అలాగే వరుణి దోసిల్లో కూడా ఈ అక్షింతల్ని ఉంచి వధువు దోసిలి కింద వరుణి దోసిలి ఉంచుతారు. ఆ తర్వాత వధూవరులు ఆ అక్షితల్ని ఒకరు శిరస్సులపై మరొకరు పోసుకుంటారు. ఈ సందర్భంలో పురోహితుడు చదివేటువంటి మంత్రాల్లో ఎన్నో అంతరార్థాలుంటాయి. వధూవరులకు పుణ్యం వృద్ధి పొందాలి, శాంతి పుష్టి తుష్టి వృద్ధి కలగాలి, విఘ్నాలు తొలగాలి, ఆయురారోగ్యాలు కలగాలి, క్షేమం మంగళాలు కలగాలి, శుభకర్మలు వృద్ధి చెందాలి అని మంత్రపూర్వకంగా ఆశీర్వదిస్తారు. తలంబ్రాలకు పసుపు కలిపినటువంటి బియ్యాన్ని ఉపయోగిస్తారు. పసుపు బృహస్పతికి చిహ్నం, బియ్యం చంద్రుడికి చిహ్నం కాబట్టి గురుచంద్రుల యొక్క శుభదృష్టి వధూవరులపై ఉండాలని పెద్దలు, వేద విధులు, అతిథులు ఈ వధూవరుల్ని ఆశీర్వదిస్తారు, దీవిస్తారు. ఇవి ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహబల మంచంలోని విశేషాలు. ఇప్పుడు గృహబల మంచంలో వాస్తు విశేషాలు తెలుసుకుందాం. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తులో ముఖ్యమైనటువంటి సూత్ర ప్రాతిపదికల్ని తెలుసుకొని గృహ నిర్మాణాన్ని గనక ఆచరించినట్లయితే ఆ ఇల్లు సర్వాభీష్టాల్ని కూడా ప్రసాదిస్తుంది అనేటువంటి ముఖ్య ప్రాతిపదికను ప్రతి ఒక్కరూ కూడా గ్రహించాలి. అందుకే ఒక గృహం నిర్మాణం చేసేటప్పుడు ప్రతి ఒక్కరికి కూడాను కొంత అవగాహన తత్వం ఉండి తీరాలి. నిర్మాణం చేసేటప్పుడు ఎటువంటి దోషాలు లేకుండా ఎలా కట్టుకోవాలి అంటే
దానికి సంబంధించినటువంటి నియమానుసార ప్రాతిపదికల్ని ప్రతి ఒక్కరూ కూడాను పాటించి తీరాల్సిందే. గృహానికి మీరు కట్టేటువంటి స్థలం ఎన్నుకునేటువంటి సందర్భంలో కూడాను దిక్సాధన చేసి ఇంటి చుట్టూతో కూడా స్థలాన్ని వదిలిపెట్టి గృహ నిర్మాణం చేయటం చాలా గొప్ప విశేషం. నాలుగు వైపులా కూడా ఖాళీ స్థలం లేకుండా ఇల్లు కట్టుకున్నటువంటి వారికి నిద్ర బాగా పట్టదండి. కంటికి నిద్ర లేకపోతే కళ్ళు పీక్కుపోతాయి, అనారోగ్యం సంభవిస్తుంది కదా. మరి స్థలం గృహము యొక్క ముఖ భాగంలో ఎక్కువ ప్రమాణం కలిగి వెనుక భాగం మాత్రం తక్కువ ప్రమాణం ఉంటే ఫలితమనేటువంటి దోషం ఏర్పడుతుంది అనే విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. అందులో నివసించేటువంటి వాళ్ళు ఎవరైనా సరే శీఘ్రకాలంలో స్థలాన్ని వదిలి వెళ్ళిపోతారు. ముఖ భాగం తక్కువ ఉండి వెనుక భాగం కనుక ఎక్కువ ఉంటే చలిత దోషము అనేటువంటిది ఏర్పడుతుంది అనే విషయాన్ని గుర్తెరగండి. అంటే అన్ని విధాలా కూడా అందులో నివసించేటువంటి వారు కలహాల కాపురాన్ని చేయాల్సి వస్తుంది సుమ. ముందు వెనుకలు సమానంగా గృహాన్ని నిర్మించుకోవటం అన్ని విధాలా కూడాను చాలా మంచిది. మూలలు సరిగా లేని స్థలం విశుంత్రము అనేటువంటి దోషం వల్ల శత్రుపీడన కలగచేస్తుంది. మూలలన్నీ కూడా చాలా చక్కగా ఉండాలి. మూలల్లో కనుక దోషం ఉంటే శత్రుపీడనం అధికమవుతుంది అని చెప్పేసి వాస్తుశాస్త్రం మనకు తెలియచేస్తోంది. గృహాన్ని నిర్మించేటువంటి సందర్భంలో ఇంటికి నాలుగు వైపులా కూడా ఖాళీ ఉండటం ఉత్తమోత్తమం. ఈశాన్యం, వాయవ్యం, ఆగ్నేయం మూత ఉంచటం మంచిది కాదు. నైరుతి మూసినా కూడా పర్వాలేదు. తూర్పు, ఉత్తరాల్లో ఖాళీ లేకుండా గృహ నిర్మాణం మాత్రం పనికిరాదు. ఎవరికైనా సరే వర్తిస్తుంది ఈ విషయం. తూర్పు, ఉత్తరం ఖాళీ ఉంచి తీరాల్సిందే ఎవరు ఇల్లు కట్టుకున్నా. గేటుకు ఎదురుగా పెద్ద వృక్షం గనక ఉన్నట్లయితే ఆ ఇంట్లో వాళ్ళు ధనానికి అనుక్షణం కూడా బాధపడాల్సి వస్తుంది. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయాలు. ఇంటి గోడ గేటుకి ఎదురు రాకూడదు. ఇంటి గోడ ఉందే గేటుకి ఎదురుగా రాకూడదు. దక్షిణాల్లో ఇల్లు కట్టవచ్చని చెప్పేసి సింహద్వారం ఎదురుగా ప్రహరీ గోడ ఉత్తమం అనే విషయాన్ని గుర్తెరగాలి. ఉపగృహం ప్రధాన గృహాన్ని తాకరాదు. నైరుతి, దక్షిణ, పడమర, తూర్పు, ఆగ్నేయ, దక్షిణాగ్నేయం, ఉత్తర వాయువ్యం, పడమర వాయువ్యం ఉపగృహాలకు చాలా మంచిది. ఈ ఉపగృహాలు తూర్పు ప్రహరీకి, ఉత్తరపు ప్రహరీకి మాత్రం తాకరాదు. తూర్పు నుండి పడమరకు, ఈశాన్యం నుండి నైరుతికి, ఉత్తర నుండి దక్షిణానికి ఎక్కేటట్లుగా మెట్లు ఏర్పాటు చేసుకోవాలి. ఇక టాయిలెట్ల విషయం దగ్గరికి వచ్చేటప్పటికల్లా వాయువ్యం, ఆగ్నేయం, దక్షిణం, మధ్య, పడమర మధ్య ఉండవచ్చును. నైరుతి, ఈశాన్యం, తూర్పు మధ్యలో, ఉత్తరం మధ్యలో మాత్రం ఇవి మంచివి కానే కాదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. పడక గది యజమానికి నైరుతిలో ఉండటం చాలా మంచిది. పడమర మధ్య, దక్షిణం మధ్య కూడాను మంచిదే. పిల్లలకు వారి వారి వయసును బట్టి వరుసగా పడమర, వాయువ్యం, దక్షిణం మధ్య ఏర్పాటు చేసుకోవచ్చు. ఆగ్నేయం, ఈశాన్యం మాత్రం మంచిది కాదు. వాయువ్యం మంచిది. ఈ విధమైనటువంటి వాస్తు నియమాలు పాటిస్తే చాలా మంచిది. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే దిశల్లో నైరుతి స్థానంలో కూడా వాస్తు దోషం ఉంటే దాని నివారణకు ఏదైనా ఉపాయం ఉందా అన్నది ప్రశ్న. నైరుతి దిక్కుగా భూమిగత అంటే అండర్ గ్రౌండ్ అంటారు. ఆ గది గాని లేదా ట్యాంక్ గాని ఉండటం, వంటగది ఉండటం, ముఖద్వారం ఉండటం, అటువైపు కిందికి ఉండటం, నీరు బయటికి పోయేటువంటి దారి ఉండటం, ఇవన్నీ కూడా నైరుతి దోషాలుగా వాస్తుశాస్త్రరీత్యా పరిగణలోకి వస్తాయి. నైరుతి దిక్కులో అండర్ గ్రౌండ్ గది ఉన్న, భూమి కిందకి ఉన్న రాహుగ్రహ యంత్రాన్ని తప్పనిసరిగా స్థాపించుకున్నట్లయితే ఆ దోషం పోతుంది. మరికొన్ని ముఖ్య విషయాలు మరునాడు చెప్పుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.